అందరికీ నమస్కారం. పుట్టుకతో వచ్చిన మచ్చలు కాకుండా వయసు రీత్యా రక్తంలో ఇన్ఫెక్షన్ వస్తూ ఉండడం వల్ల ముఖం పైన చాలామందికి మచ్చలు వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లం ఆడవారిలో చాలామందికి ఉంటుంది. ఆ మచ్చలను తగ్గించుకోవడం కోసం నానా రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మందులు వాడినంతసేపు మాత్రమే తగ్గినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పూర్తిగా తగ్గిపోతుంది అనుకోండి. చాలా సందర్భాల్లో మళ్ళీ వస్తూ ఉంటాయి. అలాంటి మచ్చలను పూర్తిగా తగ్గించుకునే ఒక రెమెడీ ఉన్నది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పెద్దగా ఖర్చు లేకుండా మీ అంతటా మీరే ఇంటి దగ్గర ఉండి తయారు చేసుకొని తాగవచ్చు. ఒక నెల రోజుల్లో మీ మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. నాకు కూడా ఇక్కడ ముక్కు పైన, చెంప పైన నల్ల మచ్చలు చాలా ఉండేటివి. ఒక నెల రోజులు తాగిన తర్వాత, వారానికి 3 రోజుల చొప్పున నెల రోజులు తాగిన తర్వాత మచ్చలు తొలగిపోయాయి. నాకు కంప్లీట్గా తొలగిపోయిన తర్వాతనే వీడియో చేయాలని ఆగాను. ఆ రెమెడీ ఏంటంటే, అందరికీ తెలిసిన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఆహార పదార్థం కరివేపాకు. అవునండి, కరివేపాకు కషాయాన్ని వారానికి 3 రోజులు చొప్పున 4 వారాలు తాగండి. 4 వారాల తర్వాత చూడండి, మీ ముఖం పైన మచ్చలు కంప్లీట్గా తగ్గిపోతాయి. అయితే కషాయాన్ని ఎలా పడితే అలా తాగితే పూర్తి ప్రయోజనాన్ని పొందలేరు. ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగండి. ఎందుకంటే నైట్ అంతా చాలాసేపు వాటర్ తాగకుండా ఉంటాం కదా. ఒక గ్లాస్ వాటర్ తాగండి పుక్లిని చూసి. తర్వాత బ్రష్ చేసుకొని కాలకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ కషాయాన్ని తయారు చేసుకోండి. ఒక 8 కరివేపాకు రెమ్మలను తీసుకొని ఒక్కొక్క రెమ్మను దూస్తూ సగానికి తుంచండి. అలా తుంచిన కరివేపాకు రెమ్మలను ఒక గ్లాసు వాటర్ను గిన్నెలో తీసుకొని సరైన మూత పెట్టండి. ఆ గిన్నెలో కరివేపాకు రెమ్మలు వేసి సరైన మూత పెట్టండి. స్టవ్ పైన చిన్న పొయ్యి మీద పెట్టండి. మరిగే స్టేజ్ వచ్చే వరకు పెద్ద మంట పెట్టండి. మరిగే స్టేజ్ వచ్చిన తర్వాత సిమ్లో ఉంచండి. సిమ్లో ఉంచిన స్టేజ్లో 10 నిమిషాలు మరగనివ్వండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. మరో 5 నిమిషాల వరకు గిన్నె పైన మూత తీయవద్దు. 5 నిమిషాల తర్వాత ఒక గ్లాసులోకి వడపోసుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఛాయ్ తాగినట్టు తాగుతూ ఉండండి. కషాయం తాగిన తర్వాత సైతం 45 నిమిషాల వరకు మంచినీళ్ళు తాగవద్దు. ఎటువంటి ఆహార పదార్థం తీసుకోవద్దు. ఎందుకంటే కరివేపాకు కషాయం యొక్క ప్రయోజనము పూర్తిగా శరీరం అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి. ఇలా వారానికి 3 రోజులు 4 వారాలు తాగండి. 4 వారాల తర్వాత మీ మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. మీ మచ్చలు పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఒక 100 రూపాయలు 9010502920 నెంబర్కు ఫోన్పే చేయండి. మీరు హాస్పిటల్కి వెళ్ళడానికి అయ్యే ఆటో ఖర్చు మాత్రమే అది. అర్థం చేసుకోండి. అయితే మరొక ముఖ్యమైన విషయం, ఎటువంటి మచ్చలు లేని వారు సైతం ఈ కషాయాన్ని తాగండి. వయసుతో సంబంధం లేదు. ఎందుకంటే కరివేపాకు అనేది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తాన్ని పెంచుతుంది. అలాగే శరీరం పైన మనకు తెలియకుండా ఉన్నటువంటి చెడు వాపులను తగ్గిస్తుంది. ఆ వాపులు తగ్గిపోవడం వల్ల నిన్నమన్నటి కంటే మన శరీరం ఈరోజు కాస్త గుంజినట్టుగా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గుతుంది ఈ కరివేపాకు కషాయం వల్ల. రక్తం పెరగడానికి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. అందుకని అందరూ తాగండి. అందరికీ ఉపయోగపడుతుంది ఈ కషాయం. అందరికీ నమస్కారాలు. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ధన్యవాదాలు.